వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. హిందూ మతంలోని ప్రధాన పండుగల్లో ఉగాది ఒకటి. ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్ష పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం నాడు పండుగ జరుపుకోనున్నారు. ఉగాది అంటేనే ఆనందం, ఆశ, కొత్త ప్రారంభాల పండగ. వివిధ ఆచారాలు, సాంప్రదాయాలతో జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు? అసలు ఈ పండుగ ఎప్పుడు ప్రారంభమైంది? ఉగాది చరిత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం. హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగువారి నూతన సంవత్సరం కూడా ఉగాది నుంచే ప్రారంభమవుతుంది. అందుకే దీన్ని తెలుగువారి తొలి పండగ అంటారు. ఈ పండగ కొత్త శకానికి నాంది పలుకుతుంది. ఈ పవిత్రమైన రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటికి మామిడాకులతో అలంకరించి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడిలోని 6 రుచులు మన జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను, మంచి చెడులను సమానంగా స్వీకరించాలని గుర్తు చేస్తాయి. ఉప్పు మన జీవితంలో ఆనందం, రుచికి సంకేతంగా పరిగణిస్తారు. పులుపు తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది. వేప పువ్వు బాధలను దిగమింగాలని లేదా భరించాలని సూచిస్తుంది. బెల్లం ఈ తీయని పదార్థం సంతోషానికి ప్రతీకగా భావిస్తారు. కారం సహనం కోల్పోవడాన్ని సూచిస్తుంది. వగరు పచ్చి మామిడి ముక్కల్లో తగిలే ఈ రుచి కొత్త సవాళ్లను ఎదుర్కోవటం గురించి తెలియజేస్తుంది. ఉగాది పండుగను కొన్ని శతాబ్దాల ముందు నుంచే జరుపుకుంటున్నాం. చరిత్రను పరిశీలిస్తే దీని మూలం శాతవాహన రాజవంశుల నాటిదని చాలా మంది నమ్ముతారు. ఈ రాజవంశం 2030 బీసీ నుండి 2020 ఏడీ వరకు ఉంది. వీరు తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించారు. ఆ కాలం నాటి పురాతన గ్రంథాలు, శాసనాలలో ఉగాది పండుగ గురించి ప్రస్తావన ఉంది. ఉగాది అంటే కేవలం పండగ మాత్రమే కాదు. శాస్త్రాల ప్రకారం ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ ఆయుష్ అనే అర్థం కూడా ఉంది. వీటికి ఆది ఉగాది అంటే విశ్వంలోని జీవకోటి రాశుల ఆయుష్కు తొలి రోజు ఉగాది. ఇంకో కథనం ప్రకారం యుగం అంటే 2 లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయనాల మధ్య సంయుత యుగం కాగా ఈ యుగానికి ఆది ఉగాది అవుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా ఉగాది నుంచే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం చైత్రమాసం శుక్లపక్ష శుద్ధ పాడ్యమి తిథి నాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనట్లు పండితులు చెబుతున్నారు. వేదాలను తస్కరించిన సోమకుడిని హతమార్చి మత్స్యావతారంలో ఉండే విష్ణువు వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యార్థం ఉగాది ఆచరణలోకి వచ్చిందని చాలా మంది నమ్ముతారు. చైత్ర శుక్ల పాడ్యమి విధినాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్లు పండితులు చెబుతున్నారు. అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటారు. అలానే మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తుంది మా వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్ ద్వారా మేమందరం. చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.